ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇండియా మధ్య నిన్న జరిగినటువంటి మ్యాచ్ మనందరికీ తెలిసిందే. టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి వెస్టిండీస్ పైన గెలిచి సెమీస్కి అర్హత సాధించింది, సెమీస్కి అడుగు పెట్టేసింది. అయితే మ్యాచ్లో సంజు శాంసన్ అదేవిధంగా టీమిండియా గెలిచినటువంటి తీరుకు సంబంధించి చర్చ ఒకవైపు కొనసాగుతుండగా, తాజాగా ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి ఒక వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెస్టిండీస్ ఇండియా మ్యాచ్లో భాగంగా అక్కడ స్టేడియంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఇప్పుడు మాజీ దిగ్గజాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. టీమిండియా మాజీ దిగ్గజాలు ముఖ్యంగా సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. టీ20 ప్రపంచ కప్ నిర్వాహకుల పైన తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అసలు ఈడెన్ గార్డెన్లో ఏం జరిగింది? భారత్ వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ గార్డెన్లో అంటే ఈడెన్ గార్డెన్ గ్రౌండ్ మధ్యలో ఏం జరిగింది? ఎందుకు వీరిద్దరు ఇంత ఆగ్రహావేశానికి లోనయ్యారు? మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటి? ఇంత భారీ స్థాయిలో వీరు ఆగ్రహించడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూస్తే, సూపర్ 8 మ్యాచ్లో చివరి మ్యాచ్లో నిన్న వెస్టిండీస్ ఇండియా కీలక మ్యాచ్ కొనసాగిస్తున్నారు. చాలా ఇరు జట్లకు కూడా సెమీఫైనల్కి వెళ్ళాలంటే డూ ఆర్ డై మ్యాచ్. అయితే ఈ మ్యాచ్లో మనకు తెలిసిందే, మ్యాచ్ కొనసాగుతున్న మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, చిన్న బ్రేక్స్ ఉంటాయి. 6 ఓవర్స్ తర్వాత లేకుంటే తర్వాత ఇంకా మిడిల్లో ఒక బ్రేక్ ఉంటుంది. ఈ బ్రేక్ టైంలో ఆ మ్యాచ్ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఫ్లడ్ లైట్లు అన్నింటినీ కూడా నిర్వాహకులు ఆపేసి ఆ బ్రేక్ టైంలో ఉన్న కాస్త 1.5 మినిట్ 2 మినిట్స్లో మొత్తం లైట్లు ఆపేసి లేజర్ షోను నిర్వహించారు. అయితే ఈ లేజర్ షో నిర్వహించడం పట్ల ఇప్పుడు క్రికెట్ దిగ్గజాలు మాజీలందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కీలక పోరులో చాలా ముఖ్యమైనటువంటి మ్యాచ్లో ఆ ఉన్న 1.5 మినిట్ 2 మినిట్స్ క్రీడాకారులకు వాళ్ళ యొక్క గేమ్ ప్లాన్ను మార్చుకోవడానికి కోచ్తో కానీ మిగతా టీం మెంబర్స్ అందరితో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, మ్యాచ్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఈ నెక్స్ట్ ఎలా మార్చాలనేటువంటి కీలకమైనటువంటి డిస్కషన్ చేస్తారు ఆ 1.5 2 మినిట్స్లో. ఇలాంటి సమయంలో ఈ లేజర్ షోలు అనేటివి ఫెడరేట్ అన్ని బంద్ చేసి లేజర్ షోలు అనేవి ఆ గ్రౌండ్ మొత్తంలో కూడా కొడితే ప్లేయర్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లేజర్ షో ఏర్పాటు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న దశలో డ్రింక్స్ విరామం వచ్చింది నిన్న. ఈ సమయంలో నిర్వాహకులు స్టేడియంలో ఉన్నటువంటి లైట్లను ఆపేసి లేజర్ షోను ప్రదర్శించారు. ఇక వెంటనే కామెంటరీ బాక్స్లో ఉన్నటువంటి గవాస్కర్ దీనిపైన స్పందిస్తూ, ఆటగాళ్లు వ్యూహాలు రచించుకోవలసినటువంటి కీలక సమయంలో ఈ వినోదం అవసరమా? ఇలాంటి మెరుపులు వారి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గవాస్కర్కు మద్దతుగా రవిశాస్త్రి కూడా తనదైనటువంటి శైలిలో ఘాటుగా స్పందించారు. ఇది క్రికెట్ మ్యాచా లేకుంటే ఏదైనా మ్యూజిక్ కాన్సర్ట్ అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. ఆట మీద దృష్టి పెట్టనివ్వండి, ఇలాంటి ప్రదర్శనలు బయట చూసుకోవచ్చు అని నిర్వాహకులకు చురకలంటించారు. క్రికెట్ మ్యాచ్ల మధ్యలో ఇలాంటి లేజర్ షోలు నిర్వహించడం పైన విమర్శలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా ఈ తరహా లైట్ల వల్ల తమ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని, ఇబ్బందిగా ఉందని కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఐసీసీ ఇలాంటి వాటిని అనుమతించడం పైన క్రీడా విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, లేజర్ షోలు అనేటివి, ఆ లేజర్ లైట్లు అనేవి చాలా ప్రమాదకరమైనటువంటి ఆ కాంతి కిరణాలే చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అలాంటిది ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో అంటే మ్యాచ్ కీలకంగా ఉంది, రసవత్తరంగా ఉంది, ఏ చిన్న ఒక్క సెకండ్ పొరపాటు జరిగినా మ్యాచ్ స్వరూపమే మారేటువంటి పరిస్థితి డూ ఆర్ డై మ్యాచ్లో కొనసాగుతుంది. వెస్టిండీస్ ఇండియా మ్యాచ్ ప్రతి ఒక్కరు కూడా కన్నార్పకుండా ఒక్క బంతికి ఏం జరుగుతుందో చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో బ్రేక్ వచ్చినప్పుడు వెస్టిండీస్ టీం కానీ ఇండియా టీం కానీ ఒక వ్యూహాన్ని రచించుకుంటాయి. నెక్స్ట్ ఇన్ని ఓవర్లు అయిపోయాయి, ఇంత స్కోర్ ఉంది, నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా బ్యాటింగ్ చేయాలి, లేకుంటే ఎలా బౌలింగ్ చేయాలి, ఇలాంటి కీలకమైనటువంటి డిస్కషన్ ఆ 1 మినిట్లో చేసుకుంటారు. అలాంటి సందర్భంలో ఈ లైట్స్ ఎఫెక్ట్లు లేజర్ షోలు పెట్టడం వల్ల వారికి అంటే ఫ్లడ్ లైట్లో ఒక లైట్ వెలుతురులో ఆడుతున్నారు గేమ్ ఆల్రెడీ. అలాంటి లైట్ వెలుతురుని పూర్తిగా ఆపేసి చీకట్లు తీసుకెళ్ళి మళ్ళీ లేజర్ షోలు పెట్టడం అనేది ఒకసారిగా మన హైక్ కూడా ఆ యొక్క లైటింగ్ని మార్చుకునేటువంటి స్థితిని స్వీకరించదు. ప్లేయర్ కూడా ఇప్పుడు లాస్ట్ టైం కూడా ప్లేయర్లు ఎందుకు ఈ యొక్క ఎఫెక్ట్ కొడుతుందో మా కళ్ళకు ఈ లైట్ల వల్ల లేజర్ షోల వల్ల ఎందుకన్నారంటే, ఆ 1.5 మినిట్లో మరలా ఈ ఫ్లడ్ లైట్లన్నీ బంద్ చేసి చీకట్లోకి వచ్చిన తర్వాత లేజర్ లైట్లతోటి కొత్త షోను ప్రదర్శించినప్పుడు మన కళ్ళు అనేటివి ఆ లేజర్ షో దృష్టిని ఆకర్షించి దానికి అనుగుణంగా మారతాయి కొన్ని నిమిషాల పాటు.
మరలా వెంటనే 1.5-2 మినిట్స్ తర్వాత ఫ్లడ్ లైట్లు ఆన్ చేసి మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయ్యాయంటే మళ్ళీ వెంటనే ఫ్లడ్ లైట్ వెళ్తురికి ఆ కళ్ళను వెంటనే స్వీకరించి కొంత టైం తీసుకుంటుంది. ఈ గ్యాప్లో తమ ఆట అనేది పక్కదారి పడుతుంది, కాన్సన్ట్రేషన్ పోతుంది, బాల్ సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది, దాని మీద బ్యాట్స్మెన్ కూడా దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఈ లేజర్ షో వల్ల క్రీడాకారులకు ఏర్పడతాయి సహజంగా. అందుకనే ఇప్పుడు సునీల్ గవాస్కర్ కానీ రవిశాస్త్రి కానీ అంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అక్కడ అసలు క్రికెటే లేకపోతే మిగతా ఇవన్నీ ఎక్కడివి, లేజర్ షోలు కానీ అక్కడ పబ్లిక్ కానీ మిగతా ఇదంతా కూడా ఎక్కడిది. ఫస్ట్ గేమ్ కదా, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఇచ్చిన తర్వాత మిగతా యాక్టివిటీస్తో, అలాంటిది గేమ్ని చంపేసేటువంటి విధంగా ఇలా కార్యక్రమాలను ఎందుకు నిర్వహిస్తున్నారనేది క్వశ్చన్ చేశారు. ఏదైనా ఉంటే మ్యాచ్కు ముందులో లేకుంటే వెనకాలో లేకుంటే బయట ఈ కార్యక్రమాలు చేసుకోవాలి, కానీ మ్యాచ్ కొనసాగుతున్న సందర్భంలో మధ్యలో, అది కూడా గేమ్ మధ్యలో కీలకమైనటువంటి దశలో ఉన్న సందర్భంలో మ్యాచ్ను ఇలా లేజర్ షోల ద్వారా క్రీడాకారులని పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు తీసుకోవడం మంచిది కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా దీనికి సంబంధించి మరి ఐసీసీ ఇకనైనా ఇలాంటి లేజర్ షోల పట్ల జాగ్రత్త వహిస్తుందా, లేకుంటే ఇలాంటి క్రీడా దిగ్గజాలు చేసేటువంటి ఆగ్రహానికి గురవుతుందా? మిగతా చాలామంది క్రీడాభిమానులు కూడా ఎందుకు ఇది అవసరమా షోలు ఇలాంటివి, దానివల్ల దృష్టి కేంద్రీకరం పోతుందనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. గేమ్ మధ్యలో ఇలాంటి లేజర్ షోలు అవసరమా? దీనివల్ల క్రీడాకారులకు ఇబ్బంది కలుగుతుంది, వారి దృష్టి మల్లుతుంది అని చెప్పేసి చెప్తున్న గవాస్కర్ రవిశాస్త్రి వ్యాఖ్యలను ఏకీభవిస్తారా లేదా అనేది కామెంట్ చేయండి.